ఇజ్రాయెల్ నుంచి తిరిగి రావాలనుకునే భారతీయులు తిరిగి మన దేశం వచ్చేందుకు వీలుగా ఆపరేషన్ అజయ్ని ప్రారంభించనుంది. తెలంగాణలో అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ స్కూల్స్ కి ఈ నెల 13వ తేదీ నుంచి దసరా సెలవులు ప్రారంభం కానున్నాయి. నూతన పార్లమెంటు భవనం దేశ సంస్కృతి సాంప్రదాయాలు ప్రతిబింబించేలా ప్రపంచ స్థాయి సౌకర్యాలతో నిర్మించిన ఈ భవన నిర్మాణం దేవరగట్టు సిద్ధమైంది. రానున్న విజయదశమి రోజు కర్రల సమరానికి సిద్ధమైంది. ప్రధాని నరేంద్ర మోదీ ఒకరోజు పర్యటన నిమిత్తం గురువారం ఉత్తరాఖండ్ చేరుకున్నారు. జాతీయ సినిమా దినోత్సవం వచ్చేసింది. దేశవ్యాప్తంగా శుక్రవారం అక్టోబర్ 13న ఈ సినిమా పండుగను జరుపుకోనున్నారు. చంద్రబాబు తొలిసారిగా నెల రోజులు రాష్ట్రంలోనే ఉన్నారన్నారు సీఎం జగన్. ఇజ్రాయెల్ నుంచి తిరిగి రావాలనుకునే భారతీయులు తిరిగి మన దేశం వచ్చేందుకు వీలుగా ఆపరేషన్ అజయ్ ని ప్రారంభించనుంది. ఇందుకోసం ప్రత్యేక విమానాలు, ఇతర ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో విదేశాలలో ఉన్న మన జాతీయుల భద్రత, శ్రేయస్సుకు కేంద్ర ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందని కేంద్ర మంత్రి జయశంకర్ చెప్పారు. ఇజ్రాయెల్, హామస్ మధ్య వరుసగా 5 రోజులుగా యుద్ధం జరుగుతుంది. గాజా వేదికగా హామస్ యోధులు ఇజ్రాయెల్పై తీవ్ర దాడులు చేస్తున్నారు. అదే సమయంలో ఇజ్రాయెల్ ప్రతీకారం తీర్చుకుంటూ పాలస్తీనాపై నిరంతరం దాడులు చేస్తుంది. గాజాపై వైమానిక దాడితో పాటు ఇజ్రాయెల్ సైన్యం కూడా గ్రౌండ్ ఆపరేషన్ ప్రారంభించింది. ఇజ్రాయెల్ నుంచి తిరిగి రావాలనుకునే భారతీయులు తిరిగి మన దేశం వచ్చేందుకు వీలుగా ఆపరేషన్ అజయ్ని ప్రారంభించనుంది. ఇందుకోసం ప్రత్యేక విమానాలు, ఇతర ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో విదేశాలలో ఉన్న మన జాతీయుల భద్రత, శ్రేయస్సుకు కేంద్ర ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందని కేంద్ర మంత్రి జయశంకర్ చెప్పారు. ఒక నివేదిక ప్రకారం ఇజ్రాయెల్లో సుమారు 18,000 మంది భారతీయ పౌరులు ఉన్నారు. వారిలో ఎక్కువ మంది అక్కడ పనిచేస్తున్న వారు. అదే సమయంలో ఇజ్రాయెల్లో భారీ సంఖ్యలో విద్యార్థులు కూడా ఉన్నారు. భారతదేశం తన పౌరులందరినీ ఇజ్రాయెల్ నుంచి సురక్షితంగా తిరిగి తీసుకొస్తుందని, ఇందుకోసం చార్టర్ విమానాల ద్వారా ఏర్పాట్లు చేస్తామని విదేశాంగ మంత్రి ప్రకటించారు. తెలుగు రాష్ట్రాల్లో దసరా కళ వచ్చేసింది. తెలంగాణలో అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ స్కూల్స్ కి ఈ నెల 13వ తేదీ నుంచి దసరా సెలవులు ప్రారంభం కానున్నాయి. పండుగల తర్వాత అంటే ఇక 26వ తేదీన స్కూల్స్ తిరిగి రీఓపెన్ అవుతాయని చెప్పారు. తెలుగు రాష్ట్రాల్లో దసరా కళ వచ్చేసింది. తెలంగాణలో అన్ని ప్రభుత్వ, ప్రైవేటు స్కూల్స్ కి ఈ నెల 13వ తేదీ నుంచి దసరా సెలవులు ప్రారంభం కానున్నాయి. పండుగ తర్వాత అంటే 26వ తేదీన స్కూల్స్ తిరిగి ఓపెన్ అవుతాయి. స్కూల్స్ లో సమ్మిటివ్ ఎగ్జామ్స్ SA1 నిన్నటితో ముగియగా ఇవాళ ఒకరోజు స్కూల్ ఉంటుంది. మరుసటి రోజు నుంచి అంటే శుక్రవారం నుంచి సెలవులు ఉంటాయి. ఇక ఫలితాలను స్కూల్స్ పునఃప్రారంభమైన తర్వాత ప్రకటిస్తారు. జూనియర్ కాలేజీలకు ఈ నెల 19వ తేదీ నుంచి దసరా సెలవులు ప్రారంభం కానుంది. 19వ తేదీ నుంచి 26వ తేదీ వరకు వారికి ఈ సెలవులు ఉంటాయి. ఆ తర్వాత రోజు నుంచి యథావిధిగా తరగతులు ప్రారంభమవుతాయని రాష్ట్ర విద్యాశాఖ ప్రకటించింది. నూతన పార్లమెంటు భవనం దేశ సంస్కృతి సాంప్రదాయాలు ప్రతిబింబించేలా ప్రపంచ స్థాయి సౌకర్యాలతో నిర్మించిన ఈ భవన నిర్మాణం కూడా చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఈ భవన నిర్మాణంలో ఎన్నో ఆసక్తికర విశేషాలు ఉన్నాయి. ఈ భవన ద్వారాలకు కొన్ని పేర్లు పెట్టారు. ఆ పేర్లలో కూడా చాలా ప్రత్యేకతతో పాటు భారతీయత ఉట్టిపడేలా జంతువుల పేర్లను పెట్టారు. కొత్త పార్లమెంటు హౌసులో కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి. పార్లమెంటులోని 6 గేట్లకు జంతువుల పేర్లు పెట్టారు. కొన్ని నిజమైనవి, కొన్ని పౌరాణికమైనవి. ఈ జంతువుల్లో ప్రతి ఒక్కటి 140 కోట్ల మంది భారతీయులకు ప్రాతినిధ్యం వహిస్తున్న పార్లమెంటులోని వివిధ అంశాలను సూచిస్తుంది. కొత్త పార్లమెంటు భవనంలో జీవుల పేర్లతో 6 ద్వారాలు ఉన్నాయి. గజద్వారం, అశ్వద్వారం, గరుడ ద్వారం, మకర ద్వారం, సార్థుల ద్వారం, హంస ద్వారం అనేవి 6 ద్వారాలు. ప్రతి ద్వారం దాని పేరు పెట్టబడిన జీవి శిల్పాన్ని మనం అక్కడ చూడవచ్చు. వాటిని ఎంతో అందంగా చెక్కిన శిల్పాలు కావడం విశేషం. దేశ ప్రజలను ఎంతగానో ఆకర్షించే కర్రల సమరానికి దేవరగట్టు సిద్ధమైంది. రానున్న విజయదశమి రోజు కర్రల సమరానికి సిద్ధమైంది. విజయదశమి రోజు అర్ధరాత్రి జరిగే బన్నీ ఉత్సవానికి ఆలయ వేద పండితులు ఇదివరకే ముహూర్తం ఖరారు చేశారు. కొన్నేళ్లుగా దేవరగట్టులో జరిగే బన్నీ ఉత్సవానికి కర్రల సమరంగా పేరు వచ్చింది. కర్నూలు జిల్లా హొలగుంద మండలం దేవరగట్టు అడవుల్లో కొండపై వెలిసిన మాలమల్లేశ్వర స్వామి ఉత్సవాల్లో కర్రల సమరంకు చాలా ప్రాధాన్యత సంతరించుకుంది. ఉత్సవాలకు ముందు వచ్చే అమావాస్య నుంచి నేరనికి తండ, కొత్తపేట గ్రామాల భక్తులు దీక్షలు చేపడతారు.
3 గ్రామాల భక్తులు చేపట్టే దీక్షలకు ఎంతో ప్రత్యేకత ఉంది. ఉత్సవ విగ్రహాలకు కంకణ ధరణ ఈ నెల 19వ తేదీ జరుగుతుంది. కంకణ ధరణ జరిగిన రోజు మొదలుకొని వన్నీ ఉత్సవాలు ముగిసేంత వరకు చాలా నిష్ఠతో ఉంటారు. 3 గ్రామాల భక్తులు కొండపై నుంచి విగ్రహాలు తిరిగి నేరనికి గ్రామానికి చేరేంత వరకు నిష్ఠగా ఉంటారు. విజయదశమి రోజు అర్ధరాత్రి మాల మల్లేశ్వర కళ్యాణోత్సవం అనంతరం జరిగే కర్రల సమరంలో ఇతర గ్రామాల నుంచి వచ్చిన వారు మద్యం సేవించి కర్రల సమరంలో పాల్గొని పల్లకిలో ఉన్న స్వామివారి ఉత్సవ విగ్రహాలను తాకేందుకు రావడంతోనే వారిని నియమనిష్టలతో ఉన్న 3 గ్రామాల భక్తులు వారిని పల్లకి దగ్గరికి రాకుండా నివారించే ప్రయత్నంలో అనుకోని సంఘటనలు జరుగుతాయి. ప్రతి ఏటా వందల మంది తలలు పగులుతాయి. రక్తం కారుతున్న నేటికి ఈ సాంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు అక్కడి భక్తులు. ప్రధాని నరేంద్ర మోదీ ఒకరోజు పర్యటన నిమిత్తం గురువారం ఉత్తరాఖండ్ చేరుకున్నారు. పిథౌరాగఢ్ జిల్లాలోని పార్వతీ కుండ్ దగ్గర పరమశివుడి దేవాలయాన్ని ప్రధాని సందర్శించారు. స్థానిక సాంప్రదాయ దుస్తుల్లో మోదీ అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రధాని నరేంద్ర మోదీ ఒకరోజు పర్యటన నిమిత్తం గురువారం ఉత్తరాఖండ్ చేరుకున్నారు. పిథౌరాగఢ్ జిల్లాలోని పార్వతీ కుండ్ దగ్గర పరమశివుడి దేవాలయాన్ని ప్రధాని సందర్శించారు. స్థానిక సంప్రదాయ దుస్తుల్లో మోదీ అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఢమరుకము, శంఖనాదాలతో పరమేశ్వరుని అర్చించారు. అనంతరం పరమశివుడు కొలువైన ఆది కైలాష్ పర్వతాన్ని ప్రధాని మోదీ సందర్శించారు. జగదీశ్వర్ ధామ్ సరిహద్దున ఉన్న గూంజీ గ్రామాన్ని కూడా వెళ్లారు. జాతీయ సినిమా దినోత్సవం వచ్చేసింది. దేశవ్యాప్తంగా శుక్రవారం అక్టోబర్ 13న ఈ సినిమా పండుగను జరుపుకోనున్నారు. ఈ స్పెషల్ డే రోజున సినిమా ప్రియులకు మల్టీప్లెక్స్ అసోసియేషన్ గొప్ప ఆఫర్ను అందిస్తుంది. ఈ ఏడాది కూడా జాతీయ సినిమా దినోత్సవంలో భాగంగా మల్టీప్లెక్స్ టికెట్ ధరను 99 రూపాయలుగా నిర్ణయించారు. జాతీయ సినిమా దినోత్సవం వచ్చేసింది. దేశవ్యాప్తంగా శుక్రవారం నాడు ఈ సినిమా పండుగను జరుపుకోనున్నారు. ఈ స్పెషల్ డే రోజున సినిమా ప్రియులకు మల్టీప్లెక్స్ అసోసియేషన్ గొప్ప ఆఫర్ను అందిస్తుంది. జాతీయ సినిమా దినోత్సవం సందర్భంగా గత ఏడాది మల్టీప్లెక్స్ టికెట్ ధరను 75 రూపాయలుగా నిర్ణయించారు. దీంతో మల్టీప్లెక్స్లు హౌస్ఫుల్ కలెక్షన్లతో కలకలలాడాయి. ఈ ఏడాది కూడా జాతీయ సినిమా దినోత్సవంలో భాగంగా మల్టీప్లెక్స్ టికెట్ ధరను 99 రూపాయలుగా నిర్ణయించారు. దీని ద్వారా మల్టీప్లెక్స్లలో సరసమైన ధరకే సూపర్ హిట్ సినిమాలు చూసే అవకాశం సినిమా లవర్స్కి లభించనుంది. పీవీఆర్, సినీ పోలీస్, ఐనాక్స్, సిటీ ఫ్రైట్, మీరాస్, మూవీ టైమ్, ఏషియన్ వంటి మల్టీప్లెక్స్లు ఈ ఆఫర్ను అందించనున్నాయి. చంద్రబాబు తొలిసారిగా నెల రోజులు రాష్ట్రంలోనే ఉన్నారన్నారు సీఎం జగన్. అది కూడా రాజమండ్రి జైల్లోనే అన్నారు. చంద్రబాబుకు రాష్ట్రంపైనే కాదు కుప్పంపైన ప్రేమ లేదన్నారు సీఎం జగన్. కనీసం 1 సెంటు భూమి కూడా పేదలకు ఇవ్వలేదన్నారు. పవన్ కళ్యాణ్ కు వివాహ వ్యవస్థపై నమ్మకం లేదన్నారు జగన్. యూజ్ అండ్ త్రో అనేది పవన్ విధానమని అన్నారు. తూర్పు గోదావరి జిల్లా సామర్లకోటలో సామూహిక గృహ ప్రవేశాల కార్యక్రమంలో పాల్గొన్నారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. అనంతరం సీఎం జగన్ మాట్లాడుతూ చంద్రబాబు తొలిసారిగా నెల రోజులు రాష్ట్రంలోనే ఉన్నారన్నారు సీఎం జగన్. అది కూడా రాజమండ్రి జైల్లోనే ఉన్నారన్నారు. అయితే పవన్ కళ్యాణ్కు వివాహ వ్యవస్థపై నమ్మకం లేదన్నారు జగన్. యూజ్ అండ్ త్రో అనేది పవన్ విధానమని ఇద్దరిపై సెటిల్ వేశారు. శాశ్వతంగా దత్తపుత్రుడి ఇల్లు హైదరాబాద్లోనే. కానీ ఆ ఇంట్లో ఇల్లాలు మాత్రం దత్తపుత్రుడి గారి ఇల్లు హైదరాబాద్లోనే. కానీ ఆయన ఇంట్లో ఇల్లాలు మాత్రం ప్రతి 3 సంవత్సరాలకు 4 సంవత్సరాలకు మారిపోతూ ఉంటారు. ఒకసారి లోకల్, ఒకసారి నేషనల్, మరోసారి ఇంటర్నేషనల్. మరి తర్వాత ఎక్కడికి పోతాడో. ఆడవాళ్ళన్నా పెళ్లిళ్ళ వ్యవస్థ అన్నా ఈ పెద్ద మనిషికి ఉన్న గౌరవం ఏమిటి అన్నది ఆలోచన చేయమని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా. సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలం
కమకోల్ టేల్ గేట్ వద్ద గురువారం ఉదయం బస్వ కళ్యాణ్ నుంచి హైదరాబాద్ వైపు ప్రయాణించేస్తున్న ట్రక్కులో కంకోల్ టోల్ గేట్ వద్ద మంటలు రావడంతో టోల్ గేట్ సిబ్బంది గుర్తించి వాహనాన్ని పక్కకు ఆపి మంటలను ఆర్పారు. సిలిండర్లోని మంటలు ఆర్పడంతో ఘోర ప్రమాదాన్ని జరగకుండా టోల్ గేట్ సిబ్బంది చాకచక్యంగా వ్యవహరించారు. సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలం కనుకోల్ టోల్ గేట్ వద్ద గురువారం ఉదయం బస్వ కళ్యాణ్ నుంచి హైదరాబాద్ వైపు ప్రయాణించేస్తున్న ట్రక్కు KA 566546 గల వాహనం కంకోల్ టోల్ గేట్ వద్ద మంటలు రేగడంతో టోల్ గేట్ సిబ్బంది గుర్తించి వాహనాన్ని పక్కకు ఆపి మంటలను అగ్నిమాపక సిలిండర్లోని మంటలను ఆర్పడంతో ఘోర ప్రమాదాన్ని జరగనివ్వకుండా ఆపినందుకు ట్రక్కు డ్రైవర్ హర్షం వ్యక్తం చేశారు. L&T రూట్ పెట్రోలింగ్ సిబ్బంది మరియు టోల్ గేట్ సిబ్బంది కలిసి ఈ ప్రమాదం జరగకుండా ఆపారు. अने बुतला ने सब ये हमारा गाड़ी है परसों पहले से होने जा रहा था ऑटोमेटिक टायर पूरा जाम हो गया तो धुआं निकल रहा था तो ये पूरे टूलने पे कितना है पूरे एक सप्ताह बोल एक बार बोलते गाड़ी साइड में लगा के पूरा फायर एक्सीडेंट को बुला लेके उनको अच्छा हेल्प किया क्योंकि बड़ा आगे आंसू था तो शिक्षा के सब कुछ सफल कर दिया. थैंक यू फॉर L&T. पूरा गाड़ी का बड़ा बिल्कुल हो सकता था पूरा उनका जी सब